కోర్టు ధిక్కరణ కేసులో సిఆర్డీఏ కమిషనర్ కాటనేని భాస్కర్, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ను హైకోర్టు నోటీసులు జారీ చేసిన వాళ్ళిద్దరికీ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు బాధ్యులైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి, తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేతపై విచారణ అనంతరం ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి? అప్డేట్ చెప్పండి. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేత వ్యవహారంలో బాధ్యులైన సిఆర్డీఏ కమిషనర్ కాటనేని భాస్కర్, అలానే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ పైన కోర్టు ధిక్కరణ చట్టం పైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిగింది. అయితే సిఆర్డీఏ కమిషనర్ ఆ పిటిషన్లో ఇద్దరిని, అటు కాటనేని భాస్కర్ను నిర్మల్ కుమార్ని వ్యక్తిగతంగా పార్టీలుగా చేర్చారు. దీనిపైన ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇద్దరికీ నోటీసులు ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటిషన్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కోవడం జరిగింది. ప్రాథమిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టులో వాదనల సందర్భంగా ఖచ్చితంగా ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోము, చట్ట ప్రకారమే నడుచుకుంటామంటూ సిఆర్డీఏకి సంబంధించిన న్యాయవాది చెప్పారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది చట్టం ప్రకారమే నడుచుకోవాలని. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆగమేఘాల మీద తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారిని వీళ్ళిద్దరికీ నేను వ్యక్తిగతంగా మెసేజ్ పంపించాను, నా సెల్ ద్వారా, అలానే మెయిల్స్ ద్వారా పంపించాను. కానీ రాజకీయ పార్టీ నాయకులతో చేతులు కలిపి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని, కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కోవడం జరిగింది. విచారణ సందర్భంగా ఈరోజు సిఆర్డీఏ కమిషనర్ కాటనేని భాస్కర్తో పాటు అలానే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఓకే అశోక్, ఓకే.